ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా అట్లాంటాలోని సువానీ సిటీలో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిఎఫ్ఓ మరియు డివిఎం గ్లోబల్ చైర్మన్ ఆనంద్ కుమార్ మొదటి మెడిటేషన్ సెషన్. సత్యసాయి జిల్లా సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముచిక్కల గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో 3 గంటల అఖండ ధ్యాన కార్యక్రమాలు. విశాఖ జిల్లా పాపయ్యరాజు పాలెంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, అమెరికా జార్జియా స్టేట్ అట్లాంటాలోని సువానీ సిటీలో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిఎఫ్ఓ మరియు డివిఎం గ్లోబల్ చైర్మన్ సి ఆనంద్ కుమార్ మొదటి మెడిటేషన్ సెషన్ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ధ్యాన జగత్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న ఆనంద్ కుమార్ సువానీ సిటీలోని మాస్టర్ శ్రీకాంత్ గారి నివాసంలో తన మొదటి సెషన్ ను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన పాఠశాల రోజుల నుంచి పిఎంసి ఏర్పాటు వరకు కొనసాగిన తన ఆధ్యాత్మిక యాత్రను ధ్యానులతో పంచుకున్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో తనకున్న అనుబంధాన్ని తెలియజేసి ధ్యానులకు స్ఫూర్తినిచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అందులో ఏదో ఒక పర్పస్కి మనం రెజొనేట్ అయ్యి ఆల్రెడీ దానికి మనం రెజొనేట్ అయ్యి ఉంటాం. పిఎస్ఎస్ఎం ద్వారా ఈ భూమి మీద ఎన్నో మార్పులు జరగబోతున్నాయి, ముఖ్యంగా అమెరికాలో. విజయవాడ పట్టణంలోని విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో 108 రోజుల అహింస మహాకరుణ మహాయజ్ఞం మహాశాఖ ర్యాలీ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 14వ రోజున విజయవాడ పట్టణంలోని చిట్టినగర్ నుండి టైనర్పేట కొండ మీదుగా ఫైర్ స్టేషన్ వరకు మహాశాకాహార ర్యాలీని ఉత్సాహంగా కొనసాగించారు. ఈ ర్యాలీలో పలువురు మాస్టర్స్ పాల్గొని శాకాహార విశిష్టతను, ఆవశ్యకతను ప్రజలకు తెలియజేశారు. వ్యాపారాల కోసం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. విందు వినోదాల పేరిట ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. విందు వినోదాల పేరిట ఏ మూగ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. పుట్టిన రోజంటూ చనిపోయిన రోజంటూ మూగ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. పుట్టిన రోజంటూ చచ్చిపోయిన రోజంటూ మూగ జీవిని చంపే హక్కు. మహారాష్ట్ర నవీ ముంబై వాసిలోని తిలక్ కాలేజ్ లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన సాధన శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ రాంబాబు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 86 మందికి పైగా మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ శ్రీమతి రామలక్ష్మి పాల్గొని ధ్యానులకు అత్యద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన విశిష్టత, ధ్యానంపై ఆవశ్యకత గురించి ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఎప్పుడైతే మనం సాధనలో ఉండి మనలాగా వాళ్ళు కూడా సాధన చేయాలి అనే ఒక మంచి భావనలో ఉన్నప్పుడు ఎప్పటికైనా కానీ తీసుకుని వస్తాం. ఆ సంకల్పం అనేది గట్టిగా
ఉంది అంటే ఎప్పటికైనా కానీ అది తీసుకొస్తాం, అవును కదా. మరి ఆ భర్త సాధన చాలా గొప్పగా చేస్తూ ఉండేవాడు అన్నమాట, గొప్ప మాస్టర్. ఆ భార్యను కూడా ధ్యానంలోకి తీసుకురావాలన్న ఆ తపన అతనికి అలాగే ఉండిపోయింది. మన ఇంట్లో వాళ్ళని కూడా మనం అట్లా అనుకుంటాం కదా, సాధనలోకి తీసుకురావాలి, వాళ్ళు కూడా మనతో పాటు సాధన చేస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. వస్తే కానీ ఇద్దరి భావనలు ఒకటే అవుతాయి, అవునా కదా. ఇంట్లో సంసారం పట్ల కూడా ఎంతో హ్యాపీగా జరిగిపోతుంది. విజయవాడ ముత్యాలంపాడులోని పట్టాభి రామచంద్రయ్య స్వామివారి దేవాలయంలో 108 యోగులతో 108 రోజుల ఆత్మ విజ్ఞాన ధ్యాన యజ్ఞ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్. హిమాలయ అమరగురు ఆర్యశ్రీ మహా అవతార్ బాబాజీ ట్రస్ట్ మరియు అమన్ హనీ అలీఖాన్ దంపతులు మరియు ట్రస్ట్ మెంబర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 14వ రోజున జ్ఞానదాతగా మాస్టర్ ఆయుష విచ్చేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిని చేరుకునేందుకు అవసరమైన 5 రకాల విభాగాలను ఎంతో చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్మచిక్కులు గ్రామంలో సర్దార్ దండు నారాయణరాజు జిల్లా పరిషత్ హైస్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఇందులో భాగంగా కొన్నితవాడకు చెందిన సీనియర్ పెర్మనెంట్ మాస్టర్ ఎరకరాజు అరుణ ఎన్ సుబ్బారావు పాల్గొని ధ్యాన సాధనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ధ్యానం చేయటం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి ఏ విధంగా పెరుగుతుందో చక్కగా సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొని ధ్యాన సాధన చేశారు. మీ బాడీని అంతా ఫస్ట్ రిలాక్స్ చేసుకోండి. ఎక్కడ బలవంతంగా శరీరాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కూర్చోవద్దు. మీ తల పై భాగం నుండి మీ కాలి బొటన వేలు వరకు ఉన్న బాడీ మొత్తాన్ని రిలాక్స్ చేసుకోండి. మీరు పీల్చుకుంటున్న గాలిని, మీరు వదిలే గాలిని అబ్జర్వ్ చేయండి. మీరు పీల్చుకుంటున్న గాలి ఎక్కడి వరకు వెళ్తుందో దానితో పాటు మీరు వెళ్ళండి. మీ లోపలికి మీరు ప్రయాణం చేయండి. విశాఖ జిల్లా పెందుర్తి మండలం పాపయ్యరాజు పాలెంలోని బ్రహ్మశ్రీ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో పత్రిజీ పర్సనల్ సెక్రటరీ, పిఎస్ఎస్ఎం గ్లోబల్ కోఆర్డినేటర్ మాస్టర్ ఏవి సాయికుమార్ రెడ్డి పాల్గొని ధ్యానులకు అత్యద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా అందించారు. తన ధ్యాన అనుభవాలని ధ్యానులతో పంచుకున్నారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నిజామాబాద్ జిల్లా బాసర గ్రామంలోని ఆర్యవైశ్య సత్రంలో నిజామాబాద్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఆగస్టు 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 4 రోజుల పాటు మౌన ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాత బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాఘవరావు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఇందులో భాగంగా ధ్యానులందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని అందిస్తున్నారు నిర్వాహకులు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో 30 రోజులు 30 గ్రామాలు 30 మంది మాస్టర్లు అనే కార్యక్రమం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 6వ రోజు నిర్వహించిన 3 గంటల అఖండ ధ్యానంలో బాల్కొండ గ్రామానికి చెందిన ధ్యానులు ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మాస్టర్స్ పాల్గొని ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. అనంతరం అందరూ సామూహిక ధ్యానం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కొత్తపేట బ్రహ్మశ్రీ పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఇందులో భాగంగా మాస్టర్ డిటి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు అత్యద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానులకు ధ్యాన విశిష్టత, లాభాల గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. రకరకాలైనటువంటి మానవులు రకరకాలైనటువంటి కర్మ
పొరపాట్లు చేస్తూ ఉంటారయ్యా. ఈ కర్మ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయంటే ఏ విధంగానూ అంతు పట్టవయ్యా. అందులో చేయదగినటువంటి కర్మ, వికర్మ, అకర్మ అనే 3 రకాలుగా ఉంటాయవయ్యా అని చెప్తూ కర్మ, వికర్మ, అకర్మ అనే 3 రకాలైనటువంటి ఆ యొక్క విధానాల గురించి చెప్తా ఉన్నాడు. కర్మ అంటే ఏమి? చేయదగినటువంటి కర్మ, సత్కర్మ. దానివల్ల ఏమాత్రం ఇబ్బంది ఉండదు, ఇతరులకు ఇబ్బంది లేదు, చేసేటువంటి వీరికి ఇబ్బంది లేదు. ఏదో చేయదగిన కర్మ, సత్కర్మ చేస్తాడు, దాని ఫలాన్ని పొందుతాడు, అంతవరకు ఉంటుంది. ఇంకోటి ఏమి? వికర్మ అంటే ఏమి? పరమాత్మ ఏదైతే ఆ చేయదగిన కర్మ, సత్కర్మ అనేటువంటిది చెప్తాడో ఆ రకంగా చేయదగినటువంటి విధంగా కాకపోకుండా వేరే విధంగా కర్మ చేయడం. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పులనీళ్లపల్లి గ్రామంలోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ధ్యాన మందిరంలో ఆగస్టు 11న ఉచిత ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు మాస్టర్స్. ఆగస్టు 11వ తేదీ ఆదివారం రోజున ఉచిత ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జ్ఞానదత్త శ్రీనివాసులు పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు. గుంటూరులోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆగస్టు 11వ తేదీ ఆదివారం రోజున పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో కందుకూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో మాస్టర్స్, ధ్యానులు అందరూ పాల్గొనాలని నిర్వాహకులు అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలోని పతంజలి హీలింగ్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆగస్టు 11వ తేదీ ఆదివారం రోజున పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ప్రత్యేక ధ్యాన సాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ నారాయణ స్వామి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ధ్యాన ఆత్మజ్ఞానాన్ని అందించనున్నారు. ధ్యానం యొక్క విశిష్టత, ధ్యానం యొక్క ఆవశ్యకత, లాభాల గురించి వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో ధ్యానులందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు నిర్వాహకులు. ధ్యాన సాధన కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుందని తెలియజేశారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.